హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్ అండ్ టేస్టీగా కిచిడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో ఇంట్లో ఏ వెజిటబుల్స్ లేనప్పుడు ఈ విధంగా కిచిడి చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకి క్విక్గా ఈ విధంగా లంచ్ బాక్స్లో చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం 2 గ్లాసెస్ రైస్లో హాఫ్ గ్లాస్ ఎర్రపప్పునైతే వేసుకున్నాను అనమాట. సో వీటిని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి వాటర్ వేసి. సో ఇప్పుడు కుక్కర్లో మంచిగా గీ ఇంకా ఆయిల్ని వేసుకోవాలి. అది కాస్త వేడైన తర్వాత హోల్ గరం మసాలా, లవంగ, ఇలైచి, అలాగే షాజీరా, దాల్చిన చెక్క, సో ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, అలాగే ఈ విధంగా పచ్చిమిర్చిని చీల్చి వేసుకోవాలి. సో ఇవి కాస్త ఫ్రై అవ్వాలి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి. సో చూడండి, ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, కరివేపాకుని యాడ్ చేసుకొని కరివేపాకు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. సో ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. సో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది కాస్త మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. సో ఇప్పుడు దీంట్లో మంచిగా కొత్తిమీర, పుదీనాని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట కిచిడీలో. సో ఎక్కువగానే వేసుకోండి. సో ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, సో దాన్ని దీంట్లో వేసుకొని సో మంచిగా ఈ విధంగా కొంచెం డ్రైగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా మంచిగా కింది నుంచి సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట. తర్వాత దీంట్లో తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని దీనికి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే కొంచెం ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ధనియా పౌడర్ అనేది కంప్లీట్లీ ఆప్షన్. సో చూడండి, వాటర్ అయితే యాడ్ చేసేసాను. ఒకసారి కింది నుంచి బాగా ఒకసారి మిక్స్ చేసుకొని సో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సో ఎంతో టేస్టీగా ఉండే సో కిచిడి అనేది రెడీ అయిపోతుందన్నమాట. సో చూడండి, ఫైనలీ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో నేనైతే ఈరోజు కాజు బటర్ మసాలా అయితే ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. సో ఒక్కసారి అయితే మీరైతే ట్రై చేసి చూడండి. సో చాలా బాగుంటుంది, అందరికీ బాగా నచ్చుతుంది. పిల్లలకి అయితే లంచ్ బాక్స్లో ఈ విధంగా చేసి పెట్టండి. కర్రీ అవసరం లేకుండా పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇంతే. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.